వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్. నేను మీ గాండ్ల కిరణ్. ఇప్పుడు మనం వార్త చూసుకుందాం. పెట్రోల్ బంకుల్లో కొలత మోసం, ట్యాంపరింగ్ టెక్నాలజీతో మోసం. మహిబాద్ జిల్లాలో 10 పెట్రోల్ బంకులలో కొలతల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. లీటర్ పై పెట్రోల్ పోస్తున్నామని చెబుతూ వాస్తవానికి 30 లీటర్ మాత్రమే వాహనాలను నింపుతున్నట్లు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంపరింగ్ చేస్తున్నారు. వాహనదారుల నిర్లక్ష్యమే కారణం అంటున్నారు. ట్యాంపరింగ్ టెక్నాలజీతో మోసం. కొన్ని బంకుల్లో యంత్రాల్లో మార్పులు చేసి లీటర్ వేగం తగ్గించేలా లేదా కట్ ఆఫ్ సిస్టమ్ లో చేర్పులు చేస్తూ ట్యాంపరింగ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రతి లీటర్ కు 200 నుంచి 250 లీటర్ల మేరకు తక్కువ ఇంధనం వస్తుంది. టెక్నాలజీ దుర్వినియోగం చేస్తున్నారు. అధికార దృష్టికి తీసుకెళ్తేనే మార్పు. అధికార దృష్టికి అంటే ఇక్కడ మనం ఇక్కడ చూద్దాం. నేను కొద్ది రోజుల క్రితం బైక్ లో పెట్రోల్ పోయించాను. మీటర్లో లీటర్ చూపించిన ట్యాంకులోని స్థాయి ఎంతకంటే తక్కువ కనిపించింది. ఇది ఒక్క బంకు సమస్య కాదు, చాలా చోట్ల జరుగుతుంది. ఇలాంటి మోసాలను ఆపాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా అన్యాయం జరిగితే వెంటనే ఫిర్యాదు చేయండి. ఇనుగురు సుధాకర్. అయితే మహబూబాబాద్ జిల్లాలోనే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యనే. వాహనదారులు పెట్రోల్ కోసం వచ్చే సందర్భంలో వాళ్ళు ఆగమాగంగా తొందర పోవాలనే కాన్సెప్ట్ లో, లేకపోతే ఎన్నికలు తొందర ఒత్తిడి చేసే సందర్భంలో, ఎందుకంటే లీటర్ ఉన్న పెట్రోల్ 30 లీటర్ పోయడం, చెక్ చేయకపోవడం, జీరో ఉన్న చూసుకోకపోవడం, ఇలాంటి జరిగిన సమస్యల వల్ల వాళ్ళకి ఎక్కువ ఆదాయం లభిస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇలా వాహనదారుని మోసం చేస్తున్నారు. ఈ వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడున్న ఒక వ్యక్తి ఇనుగుర్తు సుధాకర్ అనే వ్యక్తి కూడా కొద్ది రోజుల క్రితం నేను మోసపోయాను ఇలాంటి వాటి మీద అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. ఒక మనిషి లీటర్ పెట్రోల్ పోసుకుంటే వాళ్ళకు వచ్చే కమిషన్ మినిమం పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 4 రూపాయలు సుమారు ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. దీనికి బాధ్యతగా వహిస్తూ వాళ్ళు వాటర్ ఉంచాలి, బాత్రూమ్స్ ఉంచాలి, గాలి ఫ్రీ ఇవ్వాలి, ప్లస్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. ఇవన్నీ అనేది మినిమం సౌకర్యాలు. కానీ కొన్ని సందర్భాల్లో ఎయిర్ పని చేయదు, వాటర్ ఉండదు. ఇవన్నీ సమస్యలు ఉన్నప్పటికీ పట్టించుకోరు. మనం ఒకవేళ మాట్లాడితే గాలి కొట్టడానికి లేడు, ఇక లీవులు ఉన్నాడు, వాటర్ పోయలేదు, బాత్రూమ్స్ క్లీన్గా లేవు, ఇలాంటి సోదంతా చెప్తా ఉంటారు. అవసరం అనుకుంటే కంప్లైంట్ చేసుకుంటే అక్కడ సేల్స్ మేనేజర్ నెంబర్ ఉందంటారు. సేల్స్ మేనేజర్ ఫోన్ చేస్తే కలవదు. అసలు ఎంత దరిద్రమైన సిస్టమ్ పాడైందంటే మహిబాద్లా ఒక వ్యక్తి నష్టపోతాడు, మోసపోతాడు, కించపరచబడతాడు. ఇలా కొన్ని సందర్భాలు ఉన్నటువంటి సందర్భాలలో అధికారికి ఫిర్యాదు చేద్దామంటే పట్టించుకునే మానవుడే లేడు. ఈ రోజుల్లో అధికారులు వాళ్ళ జీతం కోసం కాదు కదా, అసలు దేని కోసం కూడా పనిచేయడం లేదు. వాళ్ళు ఇంత దరిద్రమైన వ్యవస్థలో, ఇంత నికృష్టమైన పాలనలో మనం ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. సో ఇప్పటికైనా వాహనదారులు మీరే మేల్కొనాలి. ఎందుకంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారనే సామెత వదిలేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనమే చేసుకోవాలి, మనమే చూసుకోవాలి. లేకపోతే బతికనిచ్చే సమాజం కాదు ఇది. ఇంత దర్జాగా జరుగుతున్నప్పటికీ పట్టించుకునే ఇంత ఘనంగా చూడు. అధికారులు తనిఖీలు నిర్వహించాలి. అధికారులు అసలు హెచ్పి కానీ, ఇండియన్ ఆయిల్ కానీ, ఇంకా వివిధ రకాల భారత్ ఇట్లా పెట్రోల్ పంపులో ఉన్నటువంటి ఏ అధికారి అయినా సరే మనకు అందుబాటులో రాలేడు. మనం ఫోన్ చేసినా రెస్పాండ్ కాదు, మెయిల్ చేసినా రెస్పాండ్ కాదు. ఆఖరికి కస్టమర్ కేర్కి ఎన్ని ఫోన్ చేసినా వీళ్ళు దున్నపోతు మీద వర్షం పడేట్టే ఉంటారు. వీళ్ళకి రావాల్సిన ముడుపులు ముడుతున్నాయని చెప్పి కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పటికైనా ఇలాంటి మోసాలు చేస్తున్న వారిని తస్మా జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వాహనదారులు ఎవరైనా మోసం చేస్తే గల్లా పట్టుకొని గుంజి అడగండి, వాళ్ళు పెట్రోల్ పంపులు ఎలా మోసం చేస్తున్నారు, ఎందుకు మోసం చేస్తున్నారని. లేని పక్షంలో జీవితాంతం మనం మోసపోతూనే ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మోసాలు చేసే వీళ్ళని, వీళ్ళు చదివేది కొంత చదివే, ఏది పెట్రోల్ బంక్ లో పనిచేసే ఇంటర్ డిగ్రీ వరకే, అంటే 10th ఇంటర్ వరకే. కానీ టెక్నాలజీ సాయంతో యూట్యూబ్ లో లేదా గూగుల్లో కొట్టి ఎలా మోసం చేయాలి, ఎలా మోసం చేస్తే మనం దొరకము అనేది విచిత్రంగా చూసి టెక్నాలజీతో సిస్టమ్ చేంజ్ చేయించి అంత 200 నుంచి 250 మిల్లీమీటర్లు తక్కువ వచ్చే విధంగా చూడడం జరుగుతుంది. కాబట్టి అధికారులు సోయి ఉండాలి, జిల్లా యంత్రాంగానికి సోయి ఉండాలి, వాహనదారులకు కూడా సోయి ఉండాలని చెప్పి ప్రజల తరపు నుంచి, క్యూఆర్ న్యూస్ తరపు నుంచి మేము తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.